అంతరిక్షంలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆస్ట్రోనట్స్కు వచ్చే హెల్త్ సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఈ విషయం వారికి తెలియదా అంటే తెలుసు, కానీ ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం వారు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. నాసా సైంటిస్టులే కాదు, మన భారత ఇస్రో శాస్త్రవేత్తలు కూడా అంతే. అప్పగించిన పని పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు, సక్సెస్ సాధించే వరకు నిద్రపోరు. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ను కూడా మిస్ అవుతారు. ఇక్కడ సునీత విలియమ్స్ కూడా తన కుటుంబ సభ్యులందరినీ వదిలి నాసా తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు స్పేస్లోకి వెళ్ళి దాదాపు 9 నెలల తర్వాత భూమి మీద కాలు పెట్టింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా భూమిపై అడుగుపెట్టింది. వ్యోమగాములు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారన్నది ఇప్పుడు కీలకం. ప్రధానంగా వారు ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టిలోపం వంటి అనేక హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటారు. అలాగే ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నందున మానసిక రుగ్మతలు కూడా ఎదుర్కోవచ్చు. జనరల్గా మనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు మజిల్స్ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ స్పేస్లో సున్నా గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. దీంతో కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెల బోన్ డెన్సిటీ దాదాపు 1% తగ్గుతుంది. దీనివల్ల కాళ్ళు, వీపు, మెడ, కండరాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సునీత విల్మోర్ కూడా భూమిపై వెంటనే నడవలేని పరిస్థితి. మన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది బాడీలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో సున్నా గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొన్నాళ్ళు నిలబడలేరు. అంతేకాదు చేతులు, కాళ్లను కూడా బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడ్ మేరీ స్టెఫానిషన్ హైపర్ 12 రోజులు అంతరిక్షంలో ఉండి ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యని ఎదుర్కొన్నారు. చాలా రోజుల పాటు స్పేస్లో ఉండడం వల్ల వ్యోమగాముల బాడీ సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాల్లో ఉంచినప్పుడు అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం ఉంటుంది. స్పేస్లో సున్నా గురుత్వాకర్షణ కారణంగా శరీర ద్రవం తలవైపు కదులుతుంది. ఇది కళ్ళ వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేట్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. దీని ద్వారా వారి కళ్ళు ప్రభావితమవుతాయి. కొన్నిసార్లు కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. కేవలం ఈ డిసీజెస్ మాత్రమే కాదు, బోన్ వీక్నెస్, అధిక రేడియేషన్కు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉంది. DNA దెబ్బతినడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడడం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నవారికి స్పేస్ ఎనిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పేస్లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనిమియా అంటారు. మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుందంట. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనిమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక కూడా చెబుతోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి అనేక లక్షణాలు కనిపించవచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం కూడా ఉందంట. అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే ఎముక సాంద్రత తగ్గుతుంది, కండరాలు బలహీనపడతాయి, ఎర్ర రక్త కణాలు క్షీణించే ముప్పు ఎక్కువే. వీటితో పాటు సునీతకు వయసురీత్యా వచ్చే హార్మోన్ల మార్పులు శారీరకంగా, మానసికంగా సవాల్ విసురుతాయి. అందుకే స్పేస్ మెడికేషన్ నియమాల ప్రకారం వీటిని అధిగమించడానికి ఎక్సర్సైజ్ తప్పనిసరి. కానీ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఇదంతా సులువు కాదు. గాల్లో తేలుతూనే పనులన్నీ చేసుకోవాలి. దేన్ని ముట్టుకున్నా అవి బలంగా వచ్చి తాకుతాయి. కాళ్ళు, చేతులకు పట్టు బిగించి 6-7 గంటలు రన్నింగ్, జాగింగ్ వంటివి చేస్తారు. ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఎక్కువే అయినా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆహారం, నీళ్లు పొదుపుగా వాడుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో మూత్రాన్ని శుద్ధి చేసి తీసుకోవాలి. వారికి కావలసిన ఆహారాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఘన, పొడి రూపాల్లో నాసా పంపిస్తుంది. ఇవన్నీ వినడానికి మనకు కష్టంగా ఉంది కదా, కానీ ఈ పరిస్థితులన్నిటి తట్టుకునేలా వ్యోమగాములు తగిన శిక్షణ తీసుకుంటారు. 9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉండడం వల్ల సునీత ఇన్నాళ్ళు నడవలేదు. పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేదు. సాధారణ జీవితం గడపడానికి కాస్త సమయం పడుతుంది. కొన్నాళ్ల పాటు
న్యూరో వెస్టిబ్యులర్ సమస్య వల్ల గాల్లో తేలుతున్నట్లే అనిపిస్తుంది. ఆ భావనతోనే కొన్నిసార్లు నిద్రలో కింద పడిపోతుంటారు. అలా కాకుండా ఉండడానికి మంచానికి కొన్నాళ్ళు టేప్ వేయడం తప్పనిసరి. అలానే రోజు 8 గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నెమ్మదిగా వెయిట్ లాస్ కండిషన్ నుంచి బయటపడతారు.